మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం ఒక కుర్రోడి దగ్గర ఉన్నాము. అంగవైకల్యం ప్రతిభకు అడ్డు రాదని చెప్పి తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మనం ఈ రోజు ఈ అబ్బాయి దగ్గర రావడం జరిగింది. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు చాలా మంది నిరుత్సాహంతో వాళ్ళు అక్కడే అలా ఉండిపోయి ఏం చేయాలనే సందిగ్ధంలోనే తమ జీవితాన్ని ఎటు కాకుండా కొంతమంది ఆ అలాగా ఆలోచిస్తూ ఉండిపోతుంటారు. కొంతమంది తమకు తామే ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్లాలనే సంకల్పంతో ఏదో సాధించాలనే కసితో, కొంతమంది అయితే మాత్రం మంచి స్థాయికి వెళ్లాలనే పట్టుదలతో కష్టపడి తను అనుకున్న కోరికల్ని నెరవేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని సక్సెస్ అవుతుంటాయి, కొన్ని పడి లేస్తుంటారు. ఆ పడి లేవడం అనేది కొంతమందికి అలవాటు అవ్వచ్చు, కొంతమంది దాన్ని ఇదవ్వచ్చు. అయితే ఇక్కడ మనం రెండు చేతులు కూడా ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తే రెండు చేతులు కూడా లేవు. ఈ అబ్బాయికి అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదని చెప్పి ఈ అబ్బాయి తెలియజెప్పడానికి మీరు చూస్తే ఈ అబ్బాయి సొంతంగా ఒక షార్ట్ ఫిల్మ్, అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలని తన కోరిక నెరవేర్చుకున్న సంకల్పంతో ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించుకున్నాడు. అయితే ఈ అబ్బాయి ఎందుకు ఆ కోరిక కలిగింది, ఈ అబ్బాయి అసలు జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? ఏ ఊరు మీది? ఏంటి రెండు చేతులు చిన్నప్పటి నుంచి లేవా, లేకపోతే మధ్యలో యాక్సిడెంట్ అయ్యా? మరి ఎలాగ నీ జీవన విధానం అది ఎలా గడుస్తుంటది? మరి భోజనం అది ఏం చేయదు, నీ కాళ్ళతోనే తింటావు? కాళ్ళతో అంటే మరి నీకు ఇబ్బంది అనిపిస్తుందా? మరి మిగతా కార్యక్రమాలన్నీ మీ అమ్మమ్మ గారు సాయం చేస్తుంటారా? మీ తల్లిదండ్రులు లేరన్నా, అమ్మగారు చనిపోయారు. ఇప్పుడైతే నేను మీ అమ్మమ్మ గారే చూస్తావు. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంకా సెకండ్ ఇయర్. ఓకే, మరి ఇప్పుడు ఏమన్నా చదువుతారనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా ఫీల్డ్ ఏమన్నా ఎంచుకుంటున్నావా? సినిమా ఫీల్డ్ అన్న. ఎందుకు సినిమా ఫీల్డ్ అంటే నీకు ఎందుకు ఇష్టం? మంచి అలా వెళ్ళింది. ఇప్పుడు ఏంటి నువ్వు చేసిన సినిమా ఏంటిది? ప్రేమ చిత్రం. ప్రేమ అనేది చిత్రం నాది. ఏంటి అది ఇన్స్పైర్డ్ ట్రూ లవ్ స్టోరీయా, లేకపోతే నువ్వు రాసుకున్న లవ్ స్టోరీనా? ట్రూ లవ్ స్టోరీ. ఎవరిది? అంటే ఎవరిదనేది చెప్పకూడదు, కానీ ట్రూ లవ్ స్టోరీ అది. అందులో నువ్వు యాక్ట్ చేసావా? మెయిన్ రోల్. ఓకే, ఏంటి కథ ఏంటిది? అదంటే ఒక లైఫ్ కెరియర్ నుంచి ఒక కాలేజ్ లవ్ స్టోరీ అన్న, దాన్ని కొంచెం విలేజ్ లవ్ స్టోరీ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మరి? జూన్ 13 అన్న. అది రిలీజ్ కి నువ్వు నాగబాబు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళావని చెప్పి తెలిసింది, నిజమా అది? అవును, నాగబాబు గారి కళ్యాణ్ గారికి రికార్డ్ చేసి. నాగబాబు గారు కళ్యాణ్ గారు మరి వస్తున్నారా? అంటే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, ఆయన అప్డేట్ చేయగలను. ఎవరు నీ ఫేవరెట్ నటుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి కలిసావా పవన్ కళ్యాణ్ గారిని? ఆల్రెడీ 2 times వెళ్తాను. మరి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు? అది ఏ విధంగా మాట్లాడారు? అంటే నా స్టడీ పరంగా ఆయన చూసుకుంటానని చెప్పారు. నేను ఆయన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి రూపాయలు తీసుకోలేదు. మరి కళ్యాణ్ గారి ఇంటికి నీకు అంత ఇష్టం? దేవుడు ఒక హెడ్ అంటే ఆయనకి ఎప్పుడైనా ఫిలిం చేయాలి. మరి దానికి కథ అన్న రాసుకుంటావా ఆయనకి సంబంధించి? చెగువేరా చెగువేరనే కథ రాస్తున్నావు ఆయన గురించి? సినిమా చేస్తున్నావా? మరి ఆయనకి ఆ కథ చెప్పే ప్రయత్నం ఏమైనా చేసావా? లేదన్న, అంటే ఏంటంటే స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఉన్నాను, కొంచెం రోలింగ్ చేసుకుంటున్నాను. ప్రేమ చిత్రం అయిపోగానే ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నా, ప్రాజెక్ట్స్ అవ్వని టార్గెట్ కట్టుకుంటాను. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కదా, గెలుస్తారని అది అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి ఆయన ప్రచారం చేసావా? వారం రోజులు అక్కడ ఉన్నాను. మరి గెలుస్తారనుకుంటున్నావు? ఎలా ఉంది ప్రజల స్పందన అక్కడ? పర్లేదు అన్న, పర్లేదు. ఇంకా టీ షాప్ కూడా కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది సత్యం, కంపల్సరీ. ఎంత వస్తుంది అనుకుంటున్నావు? అంత తెలియదు అండి, పొలిటికల్ గురించి అంత అలా పట్టించుకోండి. మరి ఇప్పుడు నువ్వు చేసే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసావు కదా, స్పందన ఎలా వచ్చింది? పర్లేదు అన్న, బాగానే ఉంది. ఛానల్ అయితే ఓన్ ఛానల్ బాగానే ఉంది. కొంచెం ఏంటంటే ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా యూట్యూబ్ టార్గెట్ అనేది రీచ్ అవ్వచ్చు. నీకు ఎవరు సపోర్ట్ ఉంది అంటే ఈ సినిమాకి చేయడానికి? అది కూడా నీకు ఎవరైనా సహాయ సహకారాలు అందించారా? అంటే జ్యోతి మ్యామ్ అని హైదరాబాద్లో ఉంటారు, ఆవిడ ఫుల్ సపోర్ట్. అదొకటి నాకు కాకినాడ ఫ్రెండ్స్. అంటే నేను ఏ చేయాలన్నా సరే వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. వీళ్ళు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా బుల్చెట్ శ్రీనివాస్ బాగా నాకు ఏది చేద్దామన్నా సరే వాళ్ళ అబ్బాయి బాగా సపోర్ట్ అన్న టైప్. అంటే బుల్చెట్ శ్రీనివాస్ గారు మీకు స్టోరీ అది విని ఈ ట్రైలర్ అనేది చూడడం జరిగిందా? ట్రైలర్ ఎవరికి చూసుకోలేదు అంటే మేము అఫీషియల్గా మేము రిలీజ్ చేసుకున్నప్పుడు
అంటే మే 14వ తారీఖు మా 1 year అయింది ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి. ఆ 1 year అయిందని చెప్పి ఇంకా రోజు సెలబ్రేషన్ చేసుకున్నాను. ఎప్పుడైనా నీకు అనిపించిందా ఇలాగ నేను అంగవైకల్యంతో పుట్టాను అని ఎప్పుడైనా నీకు ఏమన్నా బాధగా అనిపించిందా ఎప్పుడైనా? ఏమైనా బాధ ఏ బాధ అంటే ఎవరైనా కొడతారు సంథింగ్ నాకు ఈ లేకుండా పుట్టాను అంతే. జస్ట్ ఒక థాట్ అంటే నేను ఎలా ఉన్నాను అని అంటే ఎలా అంటే నాకు ఏ టైప్లో మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది అంటే రెడీ చేతులు ఎవరా పాపం రా అని అంటే వెంటనే మారిపోతుంది మైండ్ సెట్. దీంట్లో లోపల అలా చూపించే జాలి ఆత్మగౌరవం చంపుతుంది. గట్టిగా తెలిసిన అది ఎవరినైనా నేను పట్టించుకుని నా వే నాది నా పని ఏదో నాది. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ అది కూడా నీకు ఎలా ఉంటుంటుంది? నా ఫ్రెండ్స్ అంటే బెస్ట్ అన్న. ఇప్పుడు కాకినాడలో 4 రోజులు 5 రోజుల నుంచి ఉన్నాను. మా పెట్టప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ను కాదు ఇంకెవరు చూసుకోరు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అది సపోర్ట్ అది నీకు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. నా ఫ్రెండ్స్ కూడా పెట్టారు మరి ఎలా ఉంటారు నీ ఫ్రెండ్స్? నీకు సహాయ సహకారాలు అందించడం అది నీకు ఉంటారా? నెంబర్ 1. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి వచ్చి చెప్పి వాళ్ళు చేస్తున్నారు ఇలా చెప్తున్నారు జస్ట్ వెనకాల మేము ఉన్న వాళ్ళ చెయ్యి వాళ్ళు మా హిట్ అని వాళ్ళు నేను చేస్తాను. మరి ఇప్పుడు ఫైనల్ గా నువ్వు సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా ఏం చెప్పబోతున్నావు చెప్పు? నీ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఒకసారి. నా సినిమా గురించి అంటే కొంచెం జూన్ 13 జరిగిన ఆడియో ఫంక్షన్ అంటే ఎలా మేకింగ్ చేస్తానో తెలియదు. ఎందుకంటే రియల్ స్టోరీ ఒక ఉమెన్ ఒక మనిషి ఎంతలా అయితే బతుకుతాడో ఆ బడిచి పడే బాధ ఈ స్టోరీలో కనబడుతుంది. అంటే ట్రైలర్లో ఏంటంటే లాస్ట్ లో సిగరెట్ కాల్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి ఏంటంటే ఇది ఎంత ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు. కానీ ఆ వెనకాల ఉన్న బాధ ఏంటో తెలియాలంటే మొత్తం అంతా చూడాలి. సిగరెట్ నిజంగానే కాల్చావా? లేదు, ఇష్టం సీన్ మాత్రమే అలాంటిది. మరి ఏంటి ఇప్పుడు ఫైనల్ గా నువ్వు సినిమాల్లోకి వెళ్ళి నాకేమన్నా నువ్వు మంచి డైరెక్టర్ అయితే నాకేమన్నా సినిమాలో నడిపే అవకాశం ఇస్తావా? చెగువేరా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చిందనుకో నాకు మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇస్తావు విలన్ గా? కంపల్సరీ. నేను సూట్ అవుతాను విలన్ గా? కంపల్సరీ. ఎందుకంటే కళ అనేది ఎవరికైనా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవాలి. కళ్యాణ్ గారు మాట చెప్పారు, స్మాన్ థింక్ సో ఈజీ బాగుంటుంది. చూసారు కదా ఈ అబ్బాయి తను సొంతంగా నా కాళ్ళ మీద నిలబడాలి, నా డ్రీమ్ సినిమాల్లో నటించాలి, సినిమాల్లో దర్శకుడిగా నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక చిత్రం చేయాలనే కోరిక నాది. ఆయనతో చెగువేరాకు సంబంధించి ఒక కథ కూడా నేను తయారు చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలు ఆయనతో మాట్లాడిన ఇది నాకు నచ్చి నేను ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని నా జీవితాన్ని నేను ముందుకు వెళ్తున్నాను. అదే విధంగా రేపు 13వ తారీఖున ఒక చిత్రం, ప్రేమ చిత్రం, ఈ అబ్బాయి ఏదైతే సినిమా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడో ఆ సినిమా షార్ట్ ఫిల్మ్ సంబంధించి ఆ షార్ట్ ఫిల్మ్ జూన్ 13వ తారీఖున ట్రైలర్ అయితే ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేశారు. 13వ తారీఖుని ఆడియో ఫంక్షన్ కి అతిథిగా పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని ఇన్వైట్ చేయడం అయితే జరిగిందంట. అయితే నాగబాబు గారు వస్తారని చెప్పి తను ఆశిస్తున్నాడు. అదే విధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా దర్శకత్వం వహించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అది నా డ్రీము. పవన్ కళ్యాణ్ గారు నాకు ఆదర్శం అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశాడు. అయితే తనకి అంగవైకల్యం అనేది ఎప్పుడు కూడా నేను దాన్ని పట్టించుకోలేదు. నేను ధైర్యంగా ఇప్పుడు ఇది నాకు అడ్డంకి కాదు, నా బలమే నా ధైర్యం, నా మనోబలమే నాకు ఆదర్శం. నేను నా మనోబలాన్ని నమ్ముకుని నేను ముందుకు వెళ్తుంటాను. అంతే తప్ప ఇవన్నీ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏవో ఒడిదుడుకులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ చాలా ధైర్యంగా ఈ అబ్బాయిని చూస్తుంటే నాకే చాలా ధైర్యంగా అనిపించింది. ఎందుకనంటే చాలా మంది కొంతమంది చిన్న చిన్న సమస్యలకే నాకేదో జరిగిపోయిందని ఆందోళనలోనో బాధలోనో తమ జీవితాన్ని చాలా కాలాన్ని వృధాగా గడిపేస్తుంటారు. ఏంటి ఎలా జరిగిందా అని చెప్పి చిన్న చిన్న సమస్యలకి. అలాంటిది ఈ అబ్బాయి చాలా ధైర్యంగా తన సాధించాలనుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో దాని వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి అబ్బాయికి మన సుమన్ టీవీ తరపు నుంచి సహాయ సహకారాలు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి యొక్క ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉందో ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించి జూన్ 13 ఆడియో రిలీజ్ జరుగుతుంది. ఖచ్చితంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ ఆదరించి ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేద్దాం. మన వంతు సహాయ సహకారాలు ఈ అబ్బాయికి కూడా అందిద్దాం. ఖచ్చితంగా ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి స్థాయికి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మంచి ఫ్యూచర్కి వెళ్ళాలి, మంచిగా నువ్వు
జీవితంలో నువ్వు అనుకున్న డ్రీమ్ సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నువ్వు ఏమైనా ఫైనల్ గా చెప్పాలనుకుంటే కనుక చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మహేశ్వరి ప్రొడక్షన్స్. ప్రతి స్టోరీ కూడా మా దాంట్లో చాలా పర్ఫెక్ట్ గానే అయితే వస్తుంది. ఈ ప్రేమ చిత్రాన్ని మిస్ అవ్వకండి. ప్రేమ అనేది చిత్రం నాది.